హైడ్రా కమిషనర్ రంగనాథన్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం చేశాడు. హయత్ నగర్ లో తన ఇంట్లో గన్తో పేల్చుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అతని వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించారు. కామినేనిలో కృష్ణ చైతన్యకు వైద్యం అందిస్తున్నారు వైద్యులు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. గత 2 ఏళ్ల నుంచి కృష్ణ చైతన్య తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. గన్మెన్ ఆత్మహత్యాయత్నంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఏఆర్ కానిస్టేబుల్ కృష్ణ చైతన్య సూసైడ్ పాల్పడడం స్థానికంగా కలకలం రేపుతోంది. తన సర్వీస్ రివాల్వర్తో తలపై కాల్చుకొని ఆత్మహత్యం పాల్పడ్డాడు. తన నివాసం హైదరాబాద్లో నివాసంలో ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సో హుటాహుటిన అతన్ని కామినేని హాస్పిటల్లోని ఎమర్జెన్సీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం అతనికి శస్త్రచికిత్స కొనసాగుతోంది. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులు అలాగే పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా కామినేని హాస్పిటల్ ఎమర్జెన్సీ కేర్ చేరుకొని ఎప్పటికప్పుడు పరిస్థితులను నాడి తెలుసుకుంటున్నారు. హైదరాబాద్లోని తన ఇంట్లో గన్తో పేల్చుకొని ఆత్మహత్యం చేశాడు కృష్ణ చైతన్య. సో కామినేని హాస్పిటల్లో ప్రస్తుతం ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇంకా 3 గంటల తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి తెలిసే అవకాశం కూడా ఉంటుంది. సో వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యంకి పాల్పడ్డారా లేదంటే ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయా? ఎందుకంటే తెరపైకి అనేక భిన్న వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇతను బెట్టింగ్ పాల్పడ్డాడు, బెట్టింగ్ వల్లనే బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో ఇతను సూసైడ్ చేసుకున్నాడని భిన్నమైన వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ వ్యక్తిగత కారణాలు ఏమై ఉండొచ్చు, ఆత్మహత్య గల కారణాలు ఏమై ఉండొచ్చు అనేది మాత్రం ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సో మరోవైపు కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారంగా అతనికి ఆర్థిక ఇబ్బందులు లేవు, అలాగే ఎలాంటి బెట్టింగ్ యాప్లోనూ కూడా అతను బెట్టింగ్ పెట్టలేదు. సో అతనికి ఎలాంటి కుటుంబ సమస్యలు లేవని సో కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారంగా, అలాగే అతనికి నిజంగానే బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం వల్లే తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యం పాల్పడ్డా. ఇవన్నీ అనేక కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కొద్ది నిమిషాల క్రితమే ఇంటెలిజెన్స్ ఎస్పీ కూడా ఎమర్జెన్సీ ఇంటెన్సివ్ వార్డ్ చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కామినేని హాస్పిటల్ ఎమర్జెన్సీ కేర్ వద్ద విషాన్న వదనంలో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారు కూడా తీవ్ర షాక్లో ఉన్నారు. ఇది ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగిందనేసి, సూసైడ్ పాల్పడ్డా లేదంటే తనకు వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా లేదంటే కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. పోలీసులు హైదరాబాద్ పోలీసులు కూడా వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చైతన్యకైతే కామినేని హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తోంది. సర్జరీ తర్వాత పూర్తి వివరాలు కూడా వైద్యులు వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో చైతన్య కూడా గత కొంతకాలంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వద్ద కూడా వ్యక్తిగత సిబ్బంది గన్మెన్గా అతను పనిచేస్తూ ఉన్నాడు. వీరంతా కూడా ఖమ్మం జిల్లా. ఇతను ఏఆర్ కానిస్టేబుల్గా రిక్రూట్ అయ్యాడు. సో ప్రస్తుతం ఇతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కామినేని హాస్పిటల్ ఎమర్జెన్సీ ఇంటెన్సివ్ వార్డ్ థియేటర్లో అతనికైతే ఆపరేషన్ థియేటర్ ప్రస్తుతం సర్జరీ కొనసాగుతుంది. ఇక 3 తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి కూడా తెలిసే అవకాశం కూడా ఉంటుంది. సో కుటుంబ సభ్యులు భిన్నమైన వాదనలు తన వ్యక్తిగత కారణాల వల్ల లేదంటే ఇతరత్ర కారణాలు ఏ విధంగా మాత్రం ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ టు స్టూడియో.